బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు రూరల్ తురకపాలెంలో మరొక మహిళ మృతి చెందింది. తీవ్రంగా జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది చల్లా కృష్ణవేణి. కృష్ణవేణికి 24 ఏళ్లు. కృష్ణవేణి మృతితో తురకపాలెం గ్రామస్తుల్లో భయాందోళన మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, గ్రామస్తులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? పూర్తిగా మరోసారి తురకపాలెం ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా గతంలో మనం చూసాం 4 నెలలకే దాదాపు 45 మంది కారణం లేకుండా అకారణంగా చనిపోవడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం 29 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇప్పటి వరకు దానికి కారణాలు కనుక్కోలేదు. గతం నుంచి ప్రజలైతే గ్రామస్తులు అయితే ఒకటే చెప్తున్నారు, తీవ్రమైన జ్వరం రావటం, హాస్పిటల్కి వెళ్ళటం, లోపల ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోవడంతో మరణిస్తున్నారని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో దాదాపు నెల నుంచి మరణాలు సంభవించట్లేదు. కానీ కృష్ణవేణి అనే మహిళ 10 రోజుల నుంచి ఆమెకు తీవ్రమైన జ్వరం వస్తూ ఉంది. దీంతో హాస్పిటల్కి వెళ్లారు, అయినా తగ్గలేదు. మంగళగిరిలోని ఎయిమ్స్ కూడా తీసుకువెళ్లారు. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుండటంతో వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం చనిపోయింది. పూర్తిగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో మరొక మరణం సంభవిస్తుందో గ్రామస్తులంతా మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.